వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రామంలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ దాన్ని రాసినటువంటిది దేవులపల్లి రామానుజరావు గారు. పాఠ్యాంశం యొక్క పాఠ్యభాగ వివరాలు చూస్తే, ఇది రేడియో ప్రక్రియకు చెందినటువంటిది. ఈ ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి వ్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఈ దాంట్లో క్లుప్తత, సరళత అనేటటువంటి వీటి ప్రధాన లక్షణాలు. గ్రామంలోని జరిగే వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన ప్రసంగంలో వివరించాడు. ఏ విధంగా వివరించాడు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఈయన కూడా ఒకడు. జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గ్రహించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు గారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకి జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనేటువంటి సాహిత్య మాసపత్రికను నడిపించడం అనేది జరిగింది. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వతి నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి యొక్క రచనలు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోల్కొండ పత్రికను నడిపించిన వాళ్ళల్లో కింది వారు ముఖ్యులు అన్నాడు అనుకోండి. దాంట్లో దేవులపల్లి రామానుజరావు గారు కూడా వస్తారు. మన గోల్కొండ పత్రిక అనగానే సురవరం ప్రతాపరెడ్డి గారు గుర్తురావడం అనేది కామన్ థింగ్, ఎందుకంటే ఆయనే దాన్ని ప్రారంభించాడు కాబట్టి. కాకపోతే దాన్ని నడిపిన సంపాదకులు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గోల్కొండ పత్రిక నడిపించిన వాళ్ళల్లో దేవులపల్లి రామానుజరావు గారు కూడా ఒకరుగా మనము చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈయన ఆత్మకథ. 70 అంటే 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఆంధ్ర సరస్వత పరిషత్తుకు, ఆంధ్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన సేవలు అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. ఈయన యొక్క కాలం 25/8/1917 నుంచి 8/6/1993 వరకు ఈయన యొక్క కనుమరుగైనాయి, అంటే కనబడకుండా పోయాయి అని చెప్పేసి అర్థం. అదేవిధంగా పాఠ్యాంశంలోకి వెళ్తే ఇలా ఎక్కువగా పాయింట్స్ ఉంటాయండి, కాబట్టి రాసుకోవడం కానీ వాటిని ఇక్కడ నోట్ చేసుకోవడం కానీ చేసుకోండి, ఎందుకంటే చాలా పాయింట్స్ వస్తాయి. గౌతమి కృష్ణవేణులకు ఆవాసమైన పాడి పంటలకు నిలమైన తెలుగు సీమలు, అంటే గౌతమి కృష్ణవేణి నదులు అనేటటువంటివి తెలుగు సీమల నుంచి పారుతున్నాయి అని చెప్పి అర్థంగా చెప్పుకుంటాం. 90 పాలు అంటే 90% అని అర్థం. అదేవిధంగా పండుగ పబ్బం, పబ్బం అంటే పర్వం అని కూడా మీనింగ్ వస్తూ ఉంటుంది మనకి. శ్రీమంతులు అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. సార్వజనీకమైనది అంటే అందరూ ఆమోదం పొందినటువంటి దాన్ని సార్వజనీకము అంటాం. మనోరంజనము అంటే మనసుకు ఆనందాన్ని కలిగించేటటువంటిది. పుష్కలంగా అంటే ఎక్కువగా అని అర్థం. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని పాటలు ఇచ్చాడు. తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివ్వాలి పదాలు. అంటే పదం అంటే పాట అండి. ఇక్కడ పదం అంటే పాటలు ఇచ్చాడు. సేద్యం అంటే వ్యవసాయం చేయడం. హైదరాబాద్ నగరానికి 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వరంగల్ మానుకోట తాలూకాలో ఈ పాటను ఎక్కువగా జాజిరి పాటలు, ఈ పాటలు అంటే జాజర పాటలను ఎక్కువగా యువకులు పాడుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకుంటున్నాడు. మక్కువతో అంటే ఇష్టంతో. వీణుల విందు అంటే చెవులకు వినడానికి ఇష్టంగా ఉండడాన్ని వీణుల విందుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా తోలుబొమ్మలాట అనేటటువంటిది పల్లెటూళ్ళలో తెలుగువారి ప్రత్యేకతగా చెప్పుకున్నాడు. అదేవిధంగా ఉపాసించిన కళ అంటే నేర్చుకున్నటువంటి కళ అని అర్థం. దివిటీలు అంటే దీపాలు అని అర్థం. ఈ దాంట్లలో ఎక్కువగా రామాయణ, భారతం కథలు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి. బహుళ అంటే ఎక్కువ ప్రచారంలో ఉన్నటువంటివి యక్షగానాలనే వీధి నాటకాలు చెప్తూ ఉంటాం. వీటిని
జక్కులు అనేటటువంటి వ్యక్తులు వీటిని వీళ్ళు వేసేటటువంటి వాటిని జక్కులు అనేటటువంటి వ్యక్తులుగా పిలుస్తూ ఉంటాం. అంటే యక్షగానాలు వేసేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని జక్కులు అని చెప్పి పిలుస్తూ ఉంటాము, అది గుర్తుపెట్టుకోండి. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడే వాళ్ళని భాగవతులు అంటాం. ఈ వీళ్ళే, కాకపోతే భాగవతంలో ఉన్నటువంటి కృష్ణలీలలు, కృష్ణుడు చేసినటువంటి లీలలు ఏవైతున్నాయో వాటి గురించి నాటకాలు వేసేటటువంటి వాళ్ళని భాగవతులు అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. విరివిగా అంటే ఎక్కువగా జరిగేటటువంటి ఒకప్పుడు యక్షగానాలు, తోలుబొమ్మలాటతో పాటు భాగవతులు కూడా మన పల్లెటూళ్ళల్లో రంజింపజేయడం, మనసుకి ఆనందాన్ని కలిగించడం చేసేటటువంటివి. వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆడేటటువంటి వాళ్ళు. వీటిలో ఎక్కువగా బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ ఎక్కువగా ప్రచారం పొందినటువంటి కథలుగా మనము చెప్పుకోవచ్చు. స్వయంగా అంటే సొంతంగా ఆడుకునేటటువంటి ఆటలు, రంగుల రాట్నము, జెయింట్ వీల్ నాకు తెలిసిందే, అది సొంతంగా ఒకరే వెళ్ళి చేయొచ్చు. జనులు అంటే జనాలు. ఇది ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో అఖిల భారత ప్రదర్శన ఆవరణలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలో అఖిల భారత ప్రదర్శన అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత గిల్లిదండ. గిల్లిదండ అంటే చిర్రగోనె అని అర్థం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆట కూడా. దీన్ని ఎంతో మనోహరంగా, అందంగా వర్ణించబడింది. ముఖ్యంగా భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తూ ఉన్నాయి దీంట్లో నుంచి క్వశ్చన్స్. భారతంలో కౌరవ పాండవులు ఆడినటువంటి ఆట ఏంటి? కింది వాటిలో చిర్రగోనె, మల్ల యుద్ధము, క్రికెట్, ఇంకేమైనా ఇస్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి చిర్రగోనె అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అడుగుతున్నాడు. చిర్రగోనెను కింది వాటిలో ఎవరు ఆడారని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి భారతంలో కౌరవ పాండవులు అనేటువంటి ఆట చిర్రగోనెగా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న కర్రను తీసుకుని ఒక పెద్ద కర్రతో కొడుతూ ఈ ఆటను ఆడొచ్చు అనమాట. దీన్ని స్వదేశీ క్రికెట్ అని కూడా మెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత కోడిపందాలు. మనం ఆల్రెడీ మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. కోడిపందాలు అనేటటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఆదరించినటువంటి ఆటగా చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను ఆడుతూ ఉంటారు. ఈ ఆట కూడా పలనాటి వీరచరిత్రలో చక్కగా వర్ణించారు. కోడిపందాల ఆటను ఏ కావ్యంలో చర్చించారు? పలనాటి వీరచరిత్రలో ఈ కోడిపందాల ఆటను చర్చించడం అనేటువంటిది జరిగింది. బొంగరాల ఆట, బొంగరాలు వేయడం అనేటువంటి ఆట కూడా. ఇవన్నీ కూడా బహిరంగ ప్రదేశంలో అంటే బయట ఆడేటువంటి ఆటలు. తర్వాత ఇంట్లో కూర్చుండే ఆడే ఆటలు కూడా కొన్ని ఉంటాయి. వాటిలో ఎక్కువగా ప్రసిద్ధి పొందిన ఆట చదరంగము. ఇది మన దేశం ఆట అని కూడా చాలామంది చెప్తూ ఉన్నటువంటిది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, అంటే ఫేమస్, చాలా ఫేమస్ మన దగ్గర. ఈ ఆటలో సాటిలేని నైపుణ్యం అంటే ప్రతిభ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. పల్లెటూళ్ళల్లో కూడా, సిటీలలో కూడా చాలామంది ఆడుతున్నారు. ఇంకొక ఆట పులిజూదం. ఈ పులిజూదం 3 రకాలుగా ఉంటుంది. ఒక పటం మీద చిన్న రాళ్ళతోనో లేక చింతగింజలతోనో తీసుకుంటారు. కొన్నింటిని పులులు అంటారు, కొన్నింటిని మేకలు అంటారు. ఏదో ఒకటి దాన్ని తీసుకొని ఇక్కడ ఏంటంటే పులుల సంఖ్య 3 కన్నా మించొద్దు, మేకల సంఖ్య 16 వరకు ఉండొచ్చు. పులిజూదంలో మేకలు ఎన్ని ఉండాలి? 16 వరకు ఉండొచ్చు. పులులు మాత్రం 3కి మించకూడదు. ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది. పులులు 3 కూడా మించకుండా ఉన్నటువంటి ఆట ఏంటి? పులిజూదంలో పులులు ఎన్నిటికంటే మించకూడదు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని 3 కంటే మించకూడదు అని చెప్పి చెప్పుకోవాలి. తర్వాత పాచికల ఆట. దీనికి అక్షక్రీడ అన్నటువంటి పేరు కూడా మన దగ్గర ఉంది. ఈ ఆటను కూడా ఎక్కువ మంది వర్ణించడం అనేటువంటిది జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా అంటే అందంగా వర్ణించబడినటువంటిది. తరువాత ఆట పచ్చీసు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ముందు కూడా ఒకసారి వచ్చింది. రుక్మిణి శ్రీకృష్ణులు ఆడినటువంటి ఆట ఏంటి అంటే అక్షక్రీడ అంటే పాచికల ఆట అక్షక్రీడగా మనము చెప్పుకోవచ్చు. రుక్మిణి శ్రీకృష్ణులు ఉత్తర వంశంలో ఆడినట్టుగా వర్ణించినటువంటి ఆట ఏంటి? అక్షక్రీడ లేదా పాచికల ఆటగా మనం చెప్పవచ్చు. తర్వాత పచ్చీసు. ఈ ఆట కూడా రంగుగుడ్డలో కలర్ దాంట్లో చేసుకోవడం ఇటువంటివి చేస్తుండేటువంటి వాళ్ళు.
తర్వాత ముఖ్యంగా మెన్షన్ చేసుకోవాల్సింది పగటి వేషాల వాళ్ళు. వీళ్ళు ప్రజల్ని వినోదింపజేస్తూ ఉంటారు. వీళ్ళని పగటి వేషాల వారని, బహురూపుల వారని చెప్పి పిలుస్తూ ఉంటారు. విప్ర వినోదులు అనేటటువంటి వారు గారడీ విద్య అంటే మ్యాజిక్, సింపుల్గా చెప్పాలంటే మ్యాజిక్, ఇంద్రజాల విద్యలో వీళ్ళు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా జనుల పోషణ పైన, వీళ్ళందరూ కూడా ఎవరు పోషిస్తారు? జనులే పోషించాలి. విప్ర వినోదులను పోషించేటువంటి వాళ్ళు ఎవరు? రాజులు, ప్రజలు, లేకపోతే సంస్థానాధీశులు అని ఇస్తాడు. అక్కడ మనం చెప్పాల్సింది ఏంటి? ప్రజలు, జనులే వీళ్ళని పోషించాలి. ఉయ్యాలలు కూడా ఒక ఆటగా ఉండేటటువంటిది ఎక్కువగా చాలామంది చేసేటటువంటి వాళ్ళు. మక్కువ అంటే ఇష్టం. తర్వాత గుర్రపు స్వారీ కూడా ఒకప్పుడు గ్రామాలలో ఉండేటటువంటిది. మల్ల యుద్ధాలు, కుస్తీలు కూడా మొదలైనటువంటివి ఉండేవి. వీటిని ఎక్కువగా తెలుగుదేశంలో జమీందారులు వీటిని ఎక్కువగా వీళ్ళని పోషించేవాళ్ళంట. దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి సెక్యూరిటీగా పెట్టుకోవడం కానీ, వాళ్ళ దగ్గరగా పెట్టుకోవడం కానీ చేసేటటువంటి వాళ్ళు అనమాట. కొన్నిసార్లు వీటికి ప్రదర్శనలు జరిపించి ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుకరించే ఆచారం కూడా ఉండేది. కత్తిసాము, కట్టెసాములు కూడా మన పల్లెటూళ్ళల్లో చూడవచ్చు. దసరా పండుగకు ముందు 9 దినాలు బాణసంచలు కాల్చడం, జనపకట్టలను కాల్చడం అనేటటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి వినోదమే. జనపకట్టలు అంటే సౌండ్ వచ్చేటటువంటి కట్టలు అనమాట. వాటిని కాలిస్తే పట్టుమని పేలుతూ ఉంటాయి అనమాట. అది కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే వాటిని కూడా కాలుస్తారు. తర్వాత ఏరువాక పున్నమ అనేటటువంటిది కూడా మనకి రైతులు చేసుకునేటువంటి పండుగ. జ్యేష్ఠ పున్నమ నాడు రైతులు సంతోషకరంగా జరిగేటటువంటి పబ్బము అంటే పండుగ, పర్వము అని అర్థం అనమాట. దీంట్లో ఏం చేస్తారు? ఎడ్లను కడిగి వాటికి రంగురంగులతో అలంకరించి నాగలి మీద ఎర్రమన్నుతో, సున్నముతో పట్టలు వేస్తారు. ఒక సైడ్ గీసి ఇంకో సైడ్ అట్లా గీస్తారు అనమాట. ఈ నాగలను తీసుకొని ఊరేగి పొలాలకి దున్నడానికి వెళ్తారు. శ్రీరామనవమి నాడు కూడా బండ్లను కట్టుకొని ఊరేగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడంటే బైక్స్ మీద అందరూ ఊరేగుతూ ఉన్నారు శ్రీరామనవమిలో. ఒకప్పుడు బండ్లు కట్టుకొని ఊరేగేటటువంటి వాళ్ళు అనమాట. తెలంగాణ పల్లెటూరులో ప్రజలకు ఎక్కువగా ఇష్టమైనటువంటి ప్రేమపాత్రమైనటువంటి వేడుక బండ్లను కట్టుకొని కుటుంబాలతో బయటికి వెళ్ళడం. సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్యలో బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ జాతరలలో పాల్గొనేటటువంటి వాళ్ళు. ఏ జాతరలు ఉంటాయంటే కొరవి జాతర, ఐనవోల్ జాతర, మేడారం జాతర అనేటటువంటివి మనకి ఎక్కువగా ఫేమస్గా ఉన్నటువంటి జాతరలు. ఈ కొరవి జాతర అనేటటువంటిది వరంగల్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో జరిగేటటువంటి జాతర. ఇక్కడ వీరభద్ర స్వామి పూజలు అందుకుంటాడు. తర్వాత ఐనవోలు జాతర వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి జాతర జరుగుతుంది అనమాట. మల్లన్న జాతర జరుగుతుంది. అందుకే ఐనవోలు జాతరగా ఇది మనము వ్యవహరిస్తూ ఉంటాం. మేడారం జాతర మన అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్ జిల్లాలో జరిగే జాతర. ఇది గిరిజన జాతులైనటువంటి సమ్మక్క, సారక్క దాన్ని కొలుస్తారు. భారతదేశంలోనే ఇది అతిపెద్దమైనటువంటి జాతరగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత సీతా కళ్యాణాలు జరగడం కానీ, శక్తి పూజలు పల్లెటూళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దుర్గా, కాళీ, ఎల్లమ్మ మొదలైనటువంటి మేకపోతులను బలి ఇవ్వడము ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. పుష్కలంగా అంటే ఎక్కువగా స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది కోలాటం ఆడేటటువంటిది కాముని పున్నమకి ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఈ కోలాటని ఓన్లీ ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఆడుతూ ఉండేటటువంటి వాళ్ళు. అందుకే దీన్ని స్త్రీ పురుష సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ అని దేనిని చెప్తాము? కోలాటాన్ని చెప్దాము. తర్వాత అచ్చన్న గన్ల ఆట, అదేవిధంగా కచ్చకాయలను ఎగరవేస్తూ ఆడుకునేటువంటి ఆట ఇక్కడ చిత్రంలో కూడా మనకు చూపించడం జరిగింది. ఓమన గుంటలు అనేటువంటి ఆట కూడా ఎక్కువగా ఆడేటువంటిది. ఒక కట్టె దిమ్మలో 14 గుంటలు ఉంటాయి. దాంట్లో 7 చింతగింజల్ని పోసి ఆడుతూ ఉంటారు. ఓమన గుంటల ఆటగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. గుజ్జన్న గుళ్ళ ఆట, ఈ గుజ్జన్న గుళ్ళ ఆట అనేటటువంటిది రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపారు. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడారని చెప్పి పోతన భాగవతంలో ఏ ఆటను చెప్పుకోవడం జరిగింది? గుజ్జన్న గుళ్ళ ఆట.
అది గుర్తుపెట్టుకోండి. గుజ్జన్న గూళ్ళ ఆట ఆడింది ఎవరు? రుక్మిణీదేవి. అది గుర్తుపెట్టుకోండి. మొన్న వచ్చింది అలా డిఎస్సికి వచ్చింది, సంగారెడ్డి డిఎస్సికి ఈ ప్రశ్న రావడం అంటే జరిగింది. కాబట్టి దీన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. తర్వాత గీరిన గింజల ఆట, గింజలు గీసుకొని ఆడుతూ ఉంటారు. ముగ్గులు వేయడం అనేటటువంటిది కూడా ఒక ఆటగా ఉండేటటువంటిది. సంపన్న గృహాలలో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చిలుకలకి బుద్ధులు చెప్పి, అంటే చిలుకలతో మాట్లాడించడం, ఇటువంటివి ఎక్కువగా సంపన్న గృహాలలో చూస్తూ ఉంటాం. ఈ పాఠ్యాంశం రేడియో ప్రసంగము 1959లో జరిగినటువంటి దేవులపల్లి రామానుజరావు గారి రేడియో ప్రసంగం నుంచి ఈ పాఠ్యాంశాన్ని మనము తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాధనాసురులు, మనం ఇప్పుడు విప్రవిపుణులు అనుకున్నాం కదా, వాళ్ళే ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు, అంటే మ్యాజిక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక తెల్లని వస్త్రాలను చూపిస్తూ ఉంటారు, గుడారం ఏర్పాటు చేసి. ఆ గుడారం ముందు ఒక జోకర్ ఉంటాడు. ఆ జోకర్ ఏం చేస్తాడు, నాకు రాళ్ళని చూపిస్తూ నాకు ఈ విగ్రహాలు కావాలని చెప్తూ ఉంటాడు అనమాట. దాన్ని లోపల పెట్టి ఏం చేస్తారు, ఏ విగ్రహాలు అడిగాడో ఆ విగ్రహాలన్నింటినీ కూడా బయటికి తీసి చూపిస్తారనమాట. వీరి తలపై పొయ్యి పెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళ కుండలో 3 రంగుల ఇసుకను పోసి విడివిడిగా 3 రంగుల ఇసుక ముద్దలను తీయడం చేస్తూ ఉంటారు అనమాట. ఈ తలపైన మనకి పొయ్యి పెట్టి వెలిగించడం అనేది ప్రేక్షకుల తలపైన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి కట్టెకి కడితే ఆ వ్యక్తి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే లోపు ఇంకో కట్టెకి మారిపోవడం అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధనాసురులు చేసేటటువంటి ఆటగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. వీళ్ళని విప్ర వినోదాలను కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంటే అండి, ఎందుకంటే దేంట్లో నుంచి ఏ వస్తాయని తెలియదు కాబట్టి ప్రతి లైన్ కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఏ కులం రాసినటువంటిది చెరబండ రాజు. పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా మనకి ఉంటుంది. మాత్రా ఛందస్సులో అనేటువంటిది గేయం ఉంటుంది. ఈ పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. రాసినటువంటి జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటిలో నుంచి దీన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇది అడిగాడండి ఒకసారి, చెరబండరాజు గారి అసలు పేరు ఏంటి అని అడిగాడు, లేదా బద్దం భాస్కర్ రెడ్డి వారి మారు పేరు ఏంటి అని అడిగిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. బద్దం భాస్కర్ రెడ్డి మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయునిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు అనేకంగా ఆయన రాయడం జరిగింది. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. ఇట్లా వచ్చినప్పుడు మాత్రం మనం స్పెసిఫిక్గా వీటిని నోట్ చేసుకోవాలి. గమ్యము, ముట్టడి, పల్లవి ఈయన కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కింది వాటిలో పాటల సంకలనం ఏది అని అడుగుతాడు. చెరబండరాజు గారి పాటల సంకలనం ఏది అంటాడు. గమ్యం ఆయన సంకలనమే, ముట్టడి ఆయన సంకలనమే, పల్లవి ఆయన సంకలనమే. కాకపోతే ఈ 3 కవితా సంకలనాలు, కత్తిపాట అనేటటువంటిది పాటల సంకలనం. మనం ఒక్కోసారి కత్తిపాట అని ఇచ్చాడంటే ఇది పాట ఇచ్చాడు కాబట్టి దీనికి కాదు అన్న ఆలోచనలోకి కూడా మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణను, మొక్కవోని దీక్షను, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. ఈ లాస్ట్ లైన్లో కూడా అడుగుతూ ఉన్నాడు అండి, గుర్తుపెట్టుకోండి. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. ఈయన యొక్క కాలం 3/1/1944 నుండి 2/7/1982 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే డొక్కలు అంటే పక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో డొక్కలు అంటాం. కొండ్రలేసి అంటే దున్నిన సాలు అంటే దున్నినా సరే అని చెప్పేసి. ధాన్య రాసులు, రాసి అంటే రాసులు అని అర్థం అంట. ధాన్యం అంటే బియ్యం కుప్పలుగా పండించినప్పటికీ కూడా
కొలిమి కమ్మరి స్టీల్ని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, దాన్ని మనము కొలిమిగా చెప్పుకుంటూ ఉంటాం. క్షీణిస్తూ అంటే నశించిపోవడం అని అర్థం అనమాట. మాడు చెక్కలే అంటే మాడిపోయినటువంటి అన్నం. మాగాణం అంటే వరి పొలాన్ని మాగాణంగా మనం చెప్తాం. ఇక్కడ తరి పొలం అని కూడా ఇచ్చాడండి మనకి మీనింగ్స్లో. తరి పొలం అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత కూటికింత అంటే తినడానికింత, కూడు లేక అంటే అన్నం లేక, క్షవరాలు అంటే కటింగ్ షాప్కి వెళ్ళడం, చెల్లవు అంటే ఇక్కడ కాలం చెల్లింది, నడవదు అని అర్థం అనమాట. కళ్ళబొల్లి, కళ్ళ అంటే అబద్ధం, కల్పిత మాటలు, ఈ కబుర్లన్నీ బొల్లి కబుర్లన్నీ ఎవ్వరు వినరు అని చెప్పేసి అర్థం కింద మనం వాడతాం. శాఖలు, శాఖలు అంటే విభాగాలుగా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనము తీసి చదువుతూ ఉండాలి. మీరు చదివేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మా వీడియోస్ చూడండి, నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాం. ఇటువంటివి ఎన్నో ఇంకా చెప్తూ ఉంటాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని కూడా ఆదరించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.